రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం విద్యుత్ శాఖ అధికారులు కొందరు ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాజీ గులాబీ మంత్రి కనుసందుల్లో విధులు నిర్వహిస్తున్నారు అంటూ బాధితుడు పగిడిపల్లి నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. దేవుడు కరుణించినా పూజారి అనుమతించలేదు అన్న చందంగా ఉంది ఈ అధికారుల నిరంకుశ విధానాలు. బట్టి, తుమ్మల, పొంగులేటి ముగ్గురు మంత్రులు సదరు అధికారికి కోర్టు నిబంధనల ప్రకారం విద్యుత్ మీటర్ ఇవ్వు అని మౌలిక ఆదేశాలు జారీ చేసినా కానీ గులాబీ అధికారులు లెక్క చేయలేదు. ఈ ఏడి అంటున్న బీసీ సంఘాల నాయకులు. కేసీఆర్ గులాబీ పాలనలో బీసీ రజక చాకలి వృత్తి చేసుకునే వారికి ఉచిత విద్యుత్ మీటర్లు మంజూరు చేసిన సంగతి విదితమే. మాజీ టీఆర్ఎస్ మంత్రి మరియు సదరు కార్పొరేటర్ మాటలు విని ఎటువంటి సమాచారం లేకుండా అమర్చిన మీటర్ కోర్టులో ఉంది అంటూ దొంగతనంగా విద్యుత్ మీటర్ ఎత్తుకు వెళ్ళిన ఆ ఉత్తముడు ఆ ఏడి రమేష్ అంటున్న బాధితులు. ఈ విద్యుత్ శాఖ అధికారికి గత గులాబీ పాలనతో మాజీ మంత్రి మరియు దొంగ కార్పొరేటర్ల అండదండలతో బినామీ పేర్లతో ప్లాట్లు, విల్లాలు, స్టేర్ బిల్డింగ్స్, వ్యవసాయ సాగు భూములు అక్రమంగా బినామీ పేర్లతో కూడా పెట్టిండు అంటూ విశ్వసనీయ సమాచారం. ఆ పూర్తి వివరాలు ఆధారాలతో త్వరలో పాత్రికేయుల సమక్షంలో బయటపెట్టి సిబిసిఐడి అధికారులకు అందిస్తాము అంటూ ఆరోపిస్తున్న బీసీ సంఘ నాయకులు. ఈ ఏడి అక్రమ ఆస్తుల చిట్టా పూర్తి వివరాలు ఆధారాలతో త్వరలో మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధమంటున్న బాధితులు, నిపుణులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ యాక్టివిస్టులు మరికొన్ని వివరాలు మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్. దీని తక్షణమే చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని జిల్లా మంత్రులు అందరికీ, రేవంత్ రెడ్డి గారికి అందరికీ తెలియజేస్తాను.